ఆల్రెడీ లెగ్ ప్రెస్ మీద నేను ఒక వీడియో చేశాను. సీక్రెట్ టిప్స్ అయితే ఇంకొకటి మీకు చెప్తాను, ఇంకొకటి కాదు, ఫ్యూ మోర్. మీరు లెగ్ పొజిషన్ అనేది మీ ప్యాడ్ మీద ఇలాగ ఉండకుండా జస్ట్ స్లైట్ టోస్ అనేది కొంచెం బయటకు ఉండాలి. విన్నది కరెక్టే. టోస్ స్లైట్ గా, ఇది మీ పాదం అనుకుంటే స్లైట్ గా బండి ఉండాలి. అండ్ కిందకు వచ్చినప్పుడు మీ నీస్ చెస్ట్ వరకు రావాలి. అండ్ ఇంటెన్సిటీ ఎక్కడం వల్ల కొంచెం మాటలు ఫంబల్ అవ్వచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. నో లాక్అవుట్. రెప్ కంప్లీట్ అయ్యాక ఎగ్జాక్ట్ ఇది మీ నీ అనుకుంటే జస్ట్ ఇక్కడ ఆగాలి, నాట్ లైక్ దిస్. ఇది మీ లెగ్, మీరు ఇలా పుష్ చేశారా ఇక్కడ ఆగాలి, నాట్ లైక్ దిస్. అండ్ లాస్ట్ వచ్చేసరికి లెగ్ ప్రెస్ అనేసరికి అందరూ హెవీ వెయిట్ చేసి దబా దబా దబా, నో రేంజ్ ఆఫ్ మోషన్, నో కాంట్రాక్షన్, నో టెంపో లేకుండా చేస్తారు. లెగ్ ప్రెస్ అనేసరికి ఇట్స్ అబౌట్ స్మార్ట్ సెటప్. లెగ్ ప్రెస్ చేసడం కాదు, మీ బాడీ తగ్గట్టు సెటప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెగ్ ప్రెస్ అనుకుంటే మాక్సిమం మా జిమ్లో అయితే ఈ లెగ్ ప్రెస్ చేసినప్పుడు 95% పీపుల్స్ ఈ యాంగిల్ బెంచ్ చేస్తారు. ఈ యాంగిల్ బెంచ్ చేసినప్పుడు మీకు మీ లెగ్స్ చెస్ట్ వరకు చాలా ఈజీగా వస్తుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చాలా ఈజీగా వస్తుంది. బట్ యూ విల్ నాట్ గెట్ ద పర్ఫెక్ట్ కాంట్రాక్షన్ స్టిమ్యులేషన్ ఆన్ యువర్ క్వాడ్స్. సో లెగ్ ప్రెస్ అనేసరికి సెటప్ మీద చూడండి. ఈవెన్ దో ఇది మీకు సరిపోవచ్చు, ఈ హైట్ మీకు సరిపోకపోతే యూ కెన్ యాడ్ ఏ యోగా మ్యాట్ ఆర్ ఎక్స్ట్రా ప్యాడ్ ఉంటే ఆ లెంత్ ఇంకొంచెం చేసి మీ క్వాడ్స్ మీద టెన్షన్ ఇంకొంచెం పెంచుకోవచ్చు.